ప్రచారం ఆ విషయం మాత్రం పోలీస్ వర్గాలు ఆఫ్ ద రికార్డుగా క్లియర్గా చెప్తున్నాయి. పైగా హిడ్మాతో పాటు అతని సతీమణి రాజక్క, అదేవిధంగా అక్కడ ఎవరైతే దేవ్ అని ఒక మహిళా మావోయిస్టు అగ్రనేత, ఆమె కూడా మహిళా కమాండరు, ఆమెతో పాటు ఇంకొక ఇద్దరు, మొత్తం ఆరుగురు ఈరోజు ఉదయం ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు చెబుతున్నప్పటికీ వాళ్ళని నిన్ననే పట్టుకున్నారు అని కూడా సమాచారం అందుతుంది. వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇక్కడ ఈ షెల్టర్ జోన్లో ఉండే వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు అనేది కూడా మనకి కొంతమంది పోలీసు అధికారులు చెప్తూ ఉన్నారు. పౌర హక్కుల సంఘాలతో పాటు మిగతా వాళ్ళు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. పట్టుకొని హిడ్మాను మిగతా వాళ్ళని కాల్చి చంపారని వాళ్ళు ఆరోపిస్తుంటే, బట్ పోలీసులు చెబుతున్న ఇన్ఫర్మేషన్ మాత్రం దండకారణ్యంలో నిర్బంధం పెరగడంతో వీళ్ళు షెల్టర్ జోన్ కోసం ఇక్కడికి వచ్చారు అని ఏఓబీలోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రావటం, కేంద్రం అక్కడ మీరన్నట్టు కగార్ నేపథ్యంలో అక్కడ నిర్బంధం పెరిగింది, అందువల్లనే కగార్ దెబ్బతోనే వీళ్ళు అక్కడ దండకారణ్యం నుంచి ఏఓబీకి రావటం, ఏఓబీ నుంచి మారేడుమల్లి డీప్ ఫారెస్ట్లో ట్రై జంక్షన్ అని ఉంటుంది. ఆ ట్రై జంక్షన్ అంటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా అండ్ తెలంగాణ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించింది ట్రై జంక్షను. అది మావోయిస్టులకి కీలకమైన స్థావరం, శత్రుదుర్భేద్యమైన స్థావరం అని చెప్పి ఏఓబీలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆ స్థావరంలో వీళ్ళు ఉన్నారు, అందువల్లనే అక్కడికి వెళ్ళామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. బట్ విజయవాడలో ఎవరైతే 28 మంది దొరికారో ఆ 28 మందిలో 9 మంది మాత్రం మావోయిస్టు పార్టీ, మీరు చెప్పినట్టు పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ దేవ్జీకి ఒక ప్లెటూను, అంటే ఆయనకు ఒక ప్లెటూన్ అంటే దాదాపుగా 30 నుంచి 40 మంది ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఇన్నర్ కవర్ ఏదైతే ఉందో 3 లేయర్స్లో వాళ్ళకి ఆయనకి సెక్యూరిటీ ఉంటుంది అని పోలీసు యంత్రాంగం చెబుతుంది. అందులో ఉండే 9 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్నర్ కవర్లో ఉండే జ్యోతి అనే ఒక కమాండర్, ఆ ప్లటూన్ మొత్తానికి కమాండర్ కూడా ఆమె ఇక్కడ తలదాచుకుంది అనేది కూడా పోలీసులు అధికారికంగానే చెప్తూ ఉన్నారు. ఇక వీళ్లతో పాటు మిగతా 19 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ 19 మంది కూడా హిడ్మాకి సంబంధించిన సెక్యూరిటీ కవరు, వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. వీళ్ళంతా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి గోండు భాష అంటే ట్రైబల్స్ ఎక్కువ మందిగా ఉన్నారు కాబట్టి ఆ భాష మాత్రమే వచ్చింది. అందుకోసం అని చెప్పి ఆ భాషని ఇక్కడ విజయవాడ న్యూ ఆటో నగర్ అంటే మీకు తెలుసు, కానూరు న్యూ ఆటో నగర్ అంటారు. ఆ న్యూ ఆటో నగర్లో ఛత్తీస్గఢ్, ఒడిశా, అదేవిధంగా జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది కూడా అక్కడ పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళు షెల్టర్ జోన్ అక్కడ ఎందుకు తీసుకున్నారు అంటే అక్కడ ఉంటే పగలంతా పనులకు వెళ్ళి రేత్రి పార్టీ చెప్పిన ఆదేశాలని చేయటం. అయితే దీంట్లో ఇంకో కీలకమైన విషయం కూడా ఉంది వెంకటకృష్ణ గారు. ప్రధానమైన అంశం ఏమిటంటే ఇందులో వీళ్ళు ఫస్ట్ షెల్టర్ తీసుకుంటారు, ఆ తర్వాత వీళ్ళు రెక్కీ చేస్తారు, ఆ తర్వాత అటాక్ చేస్తారు. షెల్టర్, రెక్కీ అండ్ అటాక్ అనేది వీళ్ళ సూత్రం. అదేవిధంగా గెరిల్లా వార్ఫేర్లో శత్రువు బలంగా ఉన్నప్పుడు వెనక్కి తగ్గటం, శత్రువు బలహీనమైనప్పుడు ముందుకు వెళ్ళి అటాక్ చేయటం, ఇది గెరిల్లా వార్ఫేర్లో ప్రాథమిక సూత్రం. అందువల్ల వీళ్ళు ఇప్పుడు షెల్టర్ తీసుకొని ఎప్పుడైతే నిర్బంధం పెరిగిందో, లేకపోతే మావోయిస్టు పార్టీలో కొంతమంది కీలక నేతలు మల్లోజులు లాంటి వాళ్ళు వెళ్ళి లొంగిపోయారో, ఆ లొంగిపోయిన తర్వాత హిడ్మా కానీ లేకపోతే దేవ్జీ కానీ మనం తుపాకీ బట్టే విప్లవం ద్వారానే ఇక్కడ మనం ఈక్వాలిటీని తీసుకురాగలం కానీ పేదరికం లేకుండా చేయగలం కానీ మిగతా విషయాల్లో మాత్రం మనం తుపాకీని వదిలేసి రాజ్యంతో చర్చలు జరపడం అనేది సహేతుకం కాదు అని చెప్పి వీళ్ళు ఎవరైతే పార్టీలో కింగ్ పిన్లుగా ఉన్నారో వీళ్ళని ఇప్పుడు హిడ్మాని గెరిల్లా వార్ఫేర్లోను పార్టీ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన కమాండరు, అదేవిధంగా పార్టీలో యంగ్ టర్క్గా పేరుంది ఇతనికి, పార్టీ సెంట్రల్ కమిటీలో కూడా మెంబర్గా ఉన్నాడు. ట్రైబల్స్లో సెంట్రల్ కమిటీలో మెంబర్గా ఉన్నది ఇతను ఒక్కడే. అందువలన ఇతన్ని తుదుముట్టించడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం అంతా కూడా కలకలం రేగింది. ఇప్పుడు ఎవరైతే హిడ్మా ఉన్నారో ఆ హిడ్మాని ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం, అతని సతీమణి కూడా మరణించడం కూడా అటు మావోయిస్టు పార్టీతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసు వర్గాల్లో కానీ సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ చాలా కలకలం రేకెత్తిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో దేవ్జీ, మీరు అన్నట్టు కూడా దేవ్జీ కూడా పట్టుబడ్డాడు అని చెప్పి ఒక సమాచారం అందుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ధృవీకరించడం లేదు. పరారైన 5 మావోయిస్టులు కూడా వాళ్ళ కోసం కూంబింగ్ జరుగుతుందని చెప్తున్నారు. సహజంగా ఈ నిర్బంధం పెరిగినప్పుడు వెనక్కి తగ్గుతూ ఉంటారు. బట్ ఈ టైంలో ఉనికి నిరూపించుకునేందుకే ఎవరో ఒక పార్టీ అగ్రనేత, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఆక్సిజన్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్డీఏ. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు ఇక్కడ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి అందుబాటులోకి వచ్చిన వాళ్ళకి, అదేవిధంగా రక్షణ ఎక్కువగా లేని వాళ్ళకి ఒక అగ్రనేతను టార్గెట్ చేసి ఉనికిని నిరూపించుకుందుకే ఈ విధంగా చేశారు అని కూడా కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు
అక్కడ ఎక్కడైతే మన రంపచోడవరం దగ్గర అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా ఈ మొత్తం ఆపరేషన్ని ఆయనే కండక్ట్ చేశారు. ఆయనకు మావోయిస్టు నిరోధక కార్యకలాపాల్లో ఆయనకు అందవేసిన చేయిగా పేరుంది. అందువల్ల లడ్డా ఈరోజు మాట్లాడుతూ కూడా వాళ్ళు ఇప్పుడు షెల్టర్ తీసుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో తమ యాక్టివిటీని ఇంటెన్సిఫై చేసేందుకే వాళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు. వాళ్ళ కార్యకలాపాలను విస్తరించేందుకే ఒక యాక్షన్ ప్లాన్తోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్తున్నారు. ఆ యాక్షన్ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ షెల్టర్, తర్వాత రెక్కి, ఆ తర్వాత టార్గెట్ని హిట్ చేయటం, అటాక్ చేయటం అనేది కూడా ఉంది అని యాక్షన్లోకి వెళ్ళటం అనేది కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు అక్కడికి వచ్చి ఒక ఇంట్లో ఉంటున్నారు, అందరూ ఒకే దగ్గర ఉంటున్నారు, ఎక్కడెక్కడో లేరు, అక్కడొకళ్ళు లేరు, అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు. ఆ ఇంటి ఓనర్ ఎవరు అంటే ఎస్పీ గారు నాకు చెప్పలేదు, అప్పుడే ఇన్ఫర్మేషన్ చెప్పలేమని. కానీ మనకు వచ్చిన